చేయాలంటే మనకు జస్ట్ కోణం గురించి తెలిసేయాలండి. కోణం అంటే ఏంది? నౌ లుక్ ఎట్ ఇట్. ఒకే ఉమ్మడి బిందువు నుండి ఓకేనా ప్రయాణించే రెండు కిరణాలు అనేవి ఒక కోణాన్ని ఏర్పరుస్తాయండి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాయింట్ ఇది. ఓకేనండి, దీని ఈ రెండు కిరణాలను మనం భుజాలు అంటాం. ఈ రెండు కిరణాలు మనం ఏమంటాం? భుజాలు అంటాం. నెక్స్ట్ మనం ఈ బిందువు ఉంది కానీ ఆ బిందువుని మనం శీర్షము అంటాం. ఏమంటాండి? శీర్షము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓఏ అనే కిరణం, ఇది ఓబి అనే కిరణం. మన కిరణం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎక్కడ రాస్తుంది? ఓఏ అనేది ఇదొక కిరణం, ఓబి అనేది ఇదొక కిరణం. ఓకేనండి, ఈ రెండు కిరణాలు ఎక్కడ ఖండించుకున్నాయి? ఓ వద్ద, అంటే ఓ నుంచి స్టార్ట్ అయింది. సారీ, ఖండించుకోవడం కాదు, ఓ నుంచి స్టార్ట్ అయ్యనమాట. సో ఇప్పుడు ఈ కోణాన్ని ఎట్లా రాస్తాం చూడండి జాగ్రత్త. ఇప్పుడు ఇట్టించైనా రాయొచ్చు లేదా ఇట్టించైనా రాయొచ్చు. నౌ లుక్ ఎట్ యాంగిల్. దీన్ని ఏమని చదువుతుంది? యాంగిల్ అంటారు. దీన్ని ఏమని చదువుతుంది? ఇక్కడ యాంగిల్. అదొక నాన్ మ్యాథ్స్ గుర్తుపెట్టి యాంగిల్ ఏంది? AOB అని చదవచ్చు. ఇప్పుడు AOB ఈ యాంగిల్ వచ్చేసింది. నెక్స్ట్ లేదా యాంగిల్ BOA ఎట్టైనా చదవచ్చు. ఓకే అండి, లేదా డైరెక్ట్ యాంగిల్ O అని చదవచ్చు. సో ఏ విధంగా చదివినా ఒకటే అండి, కోణంకి జస్ట్ అలా చదవాలి. కానీ ఇది ఒక్కటి గుర్తు, యాంగిల్ అని చదువుతున్నమాట. సో మనకి ఈ శీర్షం అనేది మిడిల్లో రావాలి. గుర్తుపెట్టుకోండి, శీర్షం అనేది మిడిల్లో రావాలి. మీరు ఎట్ట రాసినా ఒకటే. ఓకేనండి, క్లాక్ వైజ్ అని రాయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అని రాయొచ్చు, ఎట్టైనా సరే. ఓకేనా, ఈ విధంగా రాయొచ్చు లేదా ఈ విధంగా రాయొచ్చు. ఓకేనండి, సో ఇది కోణం గురించి. అయితే కోణాల రకాలు అనేవి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4లో ఉంటాయండి. జస్ట్ కోణం గురించి తెలుసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ ఇప్పుడు ఈ పటం ఉంది కాండి, నోలికేటర్ ఇది ఇంకొక పాయింట్. ఈ పటం ఉంది కదా, ఈ పటంలో ఇది మొత్తం ఒక తలం అనుకుంటే ఓకేనండి. ఇక్కడ బిందువులు, ఫర్ ఎగ్జాంపుల్ బిందువులు ఎక్కడ ఉంటాయి చూడండి. ఈ పటంలో ఇది లోపల అంటారు. ఓకేనా, దీన్ని బయట అంటారు. ఇదంతా బయట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది పైన అంటారు. రెండు రకాలు అనమాట, మూడు రకాలు మొత్తం. ఒక బిందువును ఈ విధంగా విభజిస్తుంది అనమాట. నౌలికేట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, దీని మీద జెడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు చెప్పండి మీరు. సో మనకి ఎక్స్ అనేది ఎక్కడుంది? లోపల ఉంది. లోపలనే అంతరము అంటారు. ఓకేనండి. వై అనేది ఎక్కడుంది? బాహ్యంగా ఉంది. జెడ్ అనేది సరిహద్దు మీద ఉంది అని చెప్పొచ్చు అనమాట ఈ బిందువుల్ని. ఇది ఒక పాయింట్, చిన్న సింపుల్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏమంటారండి? త్రిభుజము అంటాం. ఓకేనండి, దీని 3 భుజాలతో ఏర్పడే ఏదైనా ఒక పటాన్ని త్రిభుజము అంటాం. ఓకేనా, 4 భుజాలతో ఏర్పడే ఏదైనా పటాన్ని చతుర్భుజం అంటారు. నౌలికేట ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్, ఇక్కడ పి, ఇక్కడ క్యూ. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ ఆర్. ఈ విధంగా పెట్టాం. ఇప్పుడు చెప్పండి, అంతరంలో ఉన్న బిందువులు ఏంటి అండి? ఎక్స్, క్యూ. బాహ్యంగా ఉన్న బిందువులు ఏంటి? వై, పి, జెడ్. త్రిభుజం పైన ఉన్న బిందువు ఏదండి? ఆర్. ఆ విధంగా చెప్పాడు ఒక తలాన్ని. ఇది మొత్తం తలంగా భావించుకోవాలి అంతే, జస్ట్. ఓకేనండి, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3 యొక్క ప్రాబ్లం చేద్దాం. థర్డ్ యూనిట్ 4లో థర్డ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండి. థర్డ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏం లేదండి, పటం చూసి కోణాలు, శీర్షాలు, భుజాలను గడువుల్లో నింపండి. అంటే ఈ పటం ఉంది, ఇందులో చెప్పండి మీరే కోణాలు ఏంటి చెప్పండి. కోణాలు చూడండి జాగ్రత్త. యాంగిల్ AOB ఇది ఒక కోణం. ఓకే, నెక్స్ట్ యాంగిల్ BOC ఇది ఒక కోణం. నెక్స్ట్ యాంగిల్ COD ఇది ఒక కోణం. నెక్స్ట్ యాంగిల్ DOA. సో ఈ విధంగా అనమాట. ఓకేనండి, మధ్యలో ఉంటుంది చిన్న లాజిక్ అనమాట అంతే. నెక్స్ట్ మనం శీర్షం అనేది మనకి ఎప్పుడు వెళ్తున్నా ఒకటే ఒకటి ఉంటుంది, అది శీర్షము O. ఓకేనండి, నెక్స్ట్ వన్ భుజాలు చెప్పండి. OA, OB, OC, OD. ఓకేనండి, OA, OB. నెక్స్ట్ చూడండి, OA, OB, OC, OD. ఓకేనండి, ఇలాగేం చెప్పచ్చు లేదా ఇది AO, నెక్స్ట్ BO, CO, DO ఎలాగని చెప్పచ్చు అండి మనం భుజాలు. ఓకేనండి. నౌలికేటర్ సెకండ్ ప్రాబ్లం, పటంలోని కోణాలను పేర్లతో సూచించండి అన్నాడు. ఇక్కడ పేర్లతో సూచించండి మీరే. యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D. సింపుల్ అనమాట. ఆ విధంగానే చెప్పచ్చు. యాంగిల్ B, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D. ఆ విధంగా చెప్పచ్చు. లేదా యాంగిల్ ఇది రావాలనుకో, ఇక్కడి నుంచి రాండి. ఓకే, ఈ కోణం వస్తా అంటే యాంగిల్ DAB. దీన్నే మళ్ళీ ఎట్లా చదవచ్చు? యాంగిల్ BAD అని కూడా చదవచ్చు అనమాట. యాంగిల్ సింపుల్ రాయాలంటే జస్ట్ ఇలా. ఓకేనండి, జాగ్రత్త అండి. అంటే ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏదో మిడిల్లో ఏ వచ్చినట్టు చూసుకోండి. దీన్ని చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు యాంగిల్ ABC. ఓకే అండి, ఇలా మళ్ళీ రివర్స్ ఇటు రాండి. యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్
సిబిఏ ఎట్టైనా రాయొచ్చండి. ఎట్టైనా దాని మీనింగ్ ఏంది? యాంగిల్ బి అన్నట్టే. ఓకేనండి. యాంగిల్ సి చెప్పండి, యాంగిల్ బిసిడి లేదా యాంగిల్ డిసిబి రివర్స్ అనమాట. ఓకేనండి. ఎట్టైనా సరే ఇది యాంగిల్ సి అవుతుంది అనమాట. సో యాంగిల్ డి కూడా మీరు రాయవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. థర్డ్ ప్రాబ్లం చూడండి. కింద ఇవ్వబడిన అన్ని నిబంధనలను తృప్తిపరిచే బిందువులను గుర్తించండి అన్నాడు. అంటే డిఓఎఫ్ కోణంలో అంతరంలో ఏ మరియు బి బిందువులు పెట్టమన్నాడు. అంటే డిఓఎఫ్ చూడండి, డిఓఎఫ్ ఓకేనా. దీని అంతరంలో ఏబి బిందువులు పెట్టాలట. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఈఓఎఫ్ కోణం యొక్క అన్ని చదవాలి. ఫస్ట్ కోణం యొక్క బాహ్యంలో ఏ మరియు సి ఉండాలి. చూడండి జాగ్రత్త. ఈఓఎఫ్ అంటే ఏంటండి? ఇది ఈఓఎఫ్ దీని యొక్క అంతరవ బాహ్యం ఇచ్చాడు. బాహ్యం అంటే ఇందులో ఏ ఉండకూడదు, ఏసీలు ఉండకూడదు. అర్థమైందండి. నెక్స్ట్ యాంగిల్ డిఓఈ కోణంపై బిందువు బి అట. యాంగిల్ డిఓఈ ఎక్కడ? డిఓఈ దీనిపై బిందు ఏదండి? బి అట. అంటే దీనిపై బిందు బి. ఇప్పుడు చూడండి చేస్తా నేను జాగ్రత్తగా. ఫస్ట్ ఇది రాస్తా. ఓకేనండి. డిఓఈ కోణంపై బిందువు బి. ఇక్కడ బి బిందువు తీసుకున్నా. ఓకేనండి. నెక్స్ట్ ఈఓఎఫ్ కోణం యొక్క బాహ్యంలో ఏ అండ్ సి బిందువులు ఉంటాయట. ఈఓఎఫ్ ఎక్కడ? ఈఓఎఫ్ వీటికి బాహ్యములు ఎక్కడెక్కడ ఉంటాయి? ఏసీ అంటే ఇదంతా మిగతా అంతా బాహ్యం అన్నట్టే. ఇదంతా బాహ్యం అన్నట్టే. ఇది ఒక్కటే కాదనమాట. సో అక్కడ మీ ఇష్టం వచ్చిన కాడ ఏసీ, ఇది ఇక్కడ ఏ పెడుతున్నా, ఇక్కడ సి పెడుతున్నా. ఓకేనండి. చూద్దాం అది కండిషన్ అప్లై అయిందో లేదు. నెక్స్ట్ది డిఓఎఫ్ కోణం అంతరంలో ఏబి బిందువులు ఉంటాయి. డిఓఎఫ్ అంటే ఏదండి? ఇది డిఓఎఫ్ అంతేగాని డిఓఎఫ్ అంతరంలో ఇది ఏ ఉంది, బి ఉంది, అంతరంలో ఉన్నాయి కదా. ఓకే, ఇది ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, వచ్చేసింది. ఆ విధంగా మనం అన్నీ చదువుకొని అర్థం చేసుకొని పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. క్రింది వాటిలో కోణాలు ఏర్పడిన పటాలను గుర్తించండి. ఇక్కడ కోణాలు ఎక్కడెక్కడ ఏర్పడే చూడాలి. చూడండి జాగ్రత్త. కోణాలు ఏర్పడంటే రెండు రేఖలు కలవాలండి. ఓకేండి, రెండు కిరణాలైనా కలవాలి. ఏది కలిసినా సరే కోణం ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ కోణం ఏర్పడుతుంది, ఇక్కడ కోణం ఏర్పడదా, ఇక్కడ ఏర్పడలే. ఇక్కడ కోణాలు ఏర్పడితే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. చూడండి ఎన్ని కోణాలు ఏర్పడుతాయో. ఓకే అండి, ఎన్ని కోణాలు అన్నట్టే అండి. చూడండి ఎన్ని కోణాలు ఏర్పడ్డాయో ఈ పాఠం దీంట్లో కూడా. ఓకేనండి. నెక్స్ట్ దీనికైనా కోణాలు ఏర్పడితే ఏర్పడలేదు అన్నమాట. ఒక కోణం ఏర్పడంటే రెండు కిరణాలను కలవాలి, రెండు రేఖాఖండాలను కలవాలి, రెండు రేఖలను కలవాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. సో థర్డ్ యూనిట్ యొక్క ప్రాబ్లమ్స్ మొత్తం థర్డ్ ఎక్సర్సైజ్ యొక్క ప్రాబ్లమ్స్ మొత్తం కంప్లీట్. మనం ఎక్సర్సైజ్ 4 యొక్క ప్రాబ్లం చేద్దాం. చేసే ముందు ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి సింపుల్గా, అంతే అండి. ఒకటి త్రిభుజం గురించి తెలుసుకోవాలి, నెక్స్ట్ చతుర్భుజం గురించి తెలుసుకోవాలండి. ఆ ప్రాబ్లం చేయాలండి. జస్ట్ వాటి మీనింగ్లే ఉంటాయండి. వీటి యొక్క రకాలు అనేవి మనకి 7th 8th క్లాసుల్లో ఉంటాయండి. ఓకేనండి. నోలికేట్ త్రిభుజం అంటే అసలు ఏవైనా మూడు రేఖాఖండాలచే ఏర్పడే పటాన్ని, ఇదే పటం సరళ సంవృత పటం. ఇదే పటం అండి, సరళ సంవృత పటం. అంటే మనకి సరళ సంవృత పటాన్ని మనం త్రిభుజము అంటారు. ఓకేనండి, అది డెఫినేషన్. ఏవైనా మూడు రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. నోలికేట ABC. ఓకేనండి. ఈ త్రిభుజంలో మనకి వీటిని ఏమంటారంటే భుజాలు అంటారు. వీటిని ఏమంటారండి? భుజాలు అంటే. ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయండి? 3 భుజాలు ఉన్నాయి. AB, నెక్స్ట్ BC, నెక్స్ట్ CA. మీకు డౌట్ AC రాయొచ్చు, AC కూడా రాయొచ్చండి. AB అన్నా BA అన్నా ఒకటే, BC అన్నా CB అన్నా ఒకటే, CA అన్నా AC అన్నా ఒకటే. 3 భుజాలు ఉంటాయి. ఇక్కడ ఎన్ని భుజాలు ఉంటాయి? 3 భుజాలు ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ కోణాలు ఎన్ని ఉంటాయి చెప్పండి మీరే. కోణాలు ఎన్ని ఉంటాయి? త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఎన్ని కోణాలు అంటే అంతర కోణాలు అంటారు. ఇంకా డెప్త్కి వెళ్తే వీటి అంతర కోణాలు అంటారు. నెక్స్ట్ ఈ ఎక్స్పెండ్ చేసి వీటి బాహ్య కోణాలు అంటారు. సో అంతర కోణాలు ఎన్ని ఉంటాయి? 3 కోణాలు ఉంటాయి. అంతర కోణాలు ఎన్ని ఉంటాయి? 3 కోణాలు ఉంటాయి. ఓకేనండి. దీని ఎట్లా రాయొచ్చు 3 కోణాలని? యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C. లేదా దీని ఎట్లా రాయొచ్చు? ఇందాక మనం చెప్పుకున్నాం యాంగిల్ BAC.
లేదా యాంగిల్ సిఏబి, ఏ అనేది మధ్యలో ఉండాలి అలా రాసేటప్పుడు, లేదా ఇట్లా డైరెక్ట్గా రాసేయండి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. నెక్స్ట్ దీన్ని ఎట్లా రాయాలి, ఇక్కడ ఇలా చిన్నది ఇలా పెట్టి ఏబిసి, దీన్ని ఎట్లా చదువుతుంది ట్రయాంగిల్ ఏబిసి అని చదువుతాం, మనకు గుర్తు అనమాట. రాసేటప్పుడు ఇలా ఏబిసి త్రిభుజం రాయండి అంటే అలా. నెక్స్ట్ XYZ త్రిభుజం రాయండి అంటే ఇలా XYZ. ఓకేనండి, XYZ. సో ట్రయాంగిల్ సింబల్ వేసి XYZ రాస్తాం అనమాట. సో దీని అయ్యేటప్పుడు ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ XYZ. ఓకేండి, త్రిభుజంలో రకాలు మనం నెక్స్ట్ క్లాస్లో ఉంటుందండి, 7th 8th క్లాస్లో ఉంటాయి అనమాట. ఇది ఇంతవరకు సరిపోద్దండి, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ త్రిభుజం యొక్క అంతరము బాహ్యము త్రిభుజం యొక్క సరిహద్దు పైన, ఇదొక్క టాపిక్. సో ఏదైనా ఒక బిందువు త్రిభుజం యొక్క అంతరంలో ఉందా, బాహ్యంగా ఉందా, సరిహద్దు మీద ఉందా, అది చెప్పాలన్నమాట. నాకు ఇక్కడ దీని లోపల ఇదంతా అంతరం. ఓకేనా, ఇది ఎక్స్, ఇది వై, ఇక్కడ బిందువులు అనుకుంటున్నాను, ఇక్కడ జడ్, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్. ఓకేనండి, ఇప్పుడు చెప్పండి, అందరూ మీరే చెప్పాలి నాకు. అనున్న బిందువులు ఏవి, ఎక్స్ కామా వై. ఓకేనండి, నెక్స్ట్ బాహ్యంగా ఉన్న బిందువులు ఏవి, జడ్. నెక్స్ట్ త్రిభుజం పైన ఉన్న బిందువులు ఏవి, ఇదేంటండి, ఇది ఆర్, ఇది క్యూ అనమాట. సో ఈ విధంగా త్రిభుజం గురించి ఉంటుందండి. నెక్స్ట్ చతుర్భుజాలు అంటే, సో త్రిభుజం లాగానండి ఇది కూడా, ఏవైనా 4 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని చతుర్భుజము అంటారు. ఈ విధంగా ఏదైనా సరేనే. ఓకేనండి, చతుర్భుజాలే, ఇవన్నీ చతుర్భుజాలే. ఓకేనండి, చతుర్భుజం అంటే ఏవైనా 4 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అంటారు. ఇందులో కూడా ఎన్ని భుజాలు ఉంటాయండి, ఇక్కడ ఎన్ని భుజాలు ఉంటాయి, ఇక్కడ 4 భుజాలు ఉంటాయి. ఎన్ని భుజాలు ఉంటాయండి, 4 భుజాలు ఉంటాయి. ఎన్ని లోపల యాంగిల్స్ అంటే చెప్పిన కానీ ఇంటర్నల్ యాంగిల్స్ అంటారు వీటిని. ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి, యాంగిల్స్ అంటే కోణాలు. ఎన్ని కోణాలు ఉంటాయండి, ఎన్ని కోణాలు, 4 కోణాలు ఉంటాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనుకుంటే భుజాలు చెప్పండి, AB, నెక్స్ట్ BC CD DA. ఓకేనండి, ఈ భుజాలు. ఓకేనండి, నెక్స్ట్ కోణాలు చెప్పండి, అంతర కోణాలు, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. సేమ్ ఇందాకట్లాగండి, అంతరము బాహ్యము మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్, ఇది వై, ఇక్కడ జడ్, ఇది ఆరు. ఓకేనా, ఇది పి అనుకుంటే నోలికేడియర్, ఇది క్యూ అనుకుంటే. ఓకేనండి, సో ఒక తలం, ఇదంతా ఒక తలం అనుకోవాలన్నమాట, ఊహించుకోవాలన్నమాట, అంతేనండి. నోలికేడియర్ ఇక్కడ అంతరంగా ఉన్న బిందువులు ఏందండి, ఎక్స్ కామా వై. బాహ్యంగా ఉన్న బిందువులు ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా బాహ్యం అన్నట్టు, దాని మీద లేదు కదా. ఓకేనండి, స్మాల్ జడ్ క్యూ. నెక్స్ట్ చతుర్భుజం పైన ఉన్న బిందువులు ఆర్ కామా పి. ఈ విధంగా చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక టాపిక్ చిన్నదే అండి. లుక్ ఎట్ హియర్, ఒక చతుర్భుజం తీసుకుంటే, సారీ అండి కొంచెం లైన్స్ అడ్జస్ట్గా అండి. ఓకేనా, చతుర్భుజం అంటే ఏమంటే 4 భుజాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఈ చతుర్భుజం తీసుకుంటే ఇక్కడ ఆసన్న భుజాలు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆసన్న భుజాలు. నెక్స్ట్ అభిముఖ భుజాలు, ఈ 2 వస్తాయండి. అభిముఖ భుజాలు 2 గుర్తుపెట్టుకోండి. ఆసన్న భుజాలు, ఆసన్న అంటే పక్కన భుజాలు. చెప్పండి మీరు, పక్కన భుజాలు ఏబి ఏడి. సరే, ఈ 2 తీసుకుంటే ఏడి డిసి, ఈ 2 తీసుకుంటే బీసీ ఏసీ. ఓకేనండి, సో ఈ విధంగా ఆసన్న అంటే పక్కన, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, నెక్స్ట్ అభిముఖ అంటే ఎదురు. ఇప్పుడు చెప్పండి, ఏబీకి ఎదురుగా ఉన్న భుజం ఏదండి, ఏబీకి ఎదురుగా ఉన్న భుజం అంటే ప్యారలర్. ఎదురుగా ఉన్న భుజం ఏదండి, డిసి. ఓకేనండి, ఏడీకి ఎదురుగా ఉన్న భుజం బీడి, బీసీ, సారీ. ఓకేనండి, సో ఈ విధంగా అనమాట. సో ఇది అనమాట అభిముఖ భుజాలు. డీసీకి ఏబి అభిముఖ భుజాలు, ఒకదానికొకటి అభిముఖ భుజాలు. ఏడి బీసీ ఒకదానికొకటి అభిముఖ భుజాలు. సేమ్ కోణాలు కూడా అండి. నోలికేటర్ కోణాలు 4 కోణాలు ఉంటాయండి. ఇక్కడ ఆసన్న కోణాలు అంటే పక్క కోణాలు. యాంగిల్ ఏ, యాంగిల్ బి ఆసన్న భుజాలు, ఆసన్న కోణాలు. యాంగిల్ ఏ, యాంగిల్ డి ఆసన్న కోణాలు. యాంగిల్ డి, యాంగిల్ సి ఆసన్న కోణాలు. యాంగిల్ సి, యాంగిల్ బి ఆసన్న కోణాలు. ఈ విధంగా అన్నమాట ఆసన్న కోణాలు అంటే సింపుల్గా. అభిముఖ అంటే ఆపోజిట్. యాంగిల్ ఏకి ఆపోజిట్ అభిముఖ కోణం ఏదండి, యాంగిల్ సి. యాంగిల్ బికి అభిముఖ కోణం యాంగిల్ డి. సో ఈ నెక్స్ట్ చతుర్భుజంలో కర్ణాలు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. కర్ణం అంటే ఏంటి అసలు జాగ్రత్త అండి. ఫస్ట్ ఇది చతుర్భుజం, ఏది తీసుకున్నా సరే, ఏ పటమైనా తీసుకోండి, ఈ చతుర్భుజం కర్ణాలు అంటే ఏం లేదండి,
ఆపోజిట్ పాయింట్స్ని మనం కలిపితే వచ్చేదే కర్ణం అండి. ఓకేనా, ఆపోజిట్ పాయింట్స్ అంటే ఏంటంటే ఆపోజిట్ పాయింట్స్ అంటే అభిముఖ బిందువులను కలపగా వచ్చేదే కర్ణము. ఓకేండి, చతుర్భుజంలో ఎన్ని కర్ణాలు ఉంటాయండి? 2 కర్ణాలు ఉంటాయి. ఇక్కడ చెప్పండి, ఏసీ అనేది ఒక కర్ణం, బీడీ అనేది ఒక కర్ణం. ఓకేనండి. సో ఈ విధంగా మనకి త్రిభుజం అయిపోయింది, చతుర్భుజం అయిపోయింది. ఈ చిన్న చిన్న పాయింట్లు అండి, వీటిలో రకాలు మనకి 8th క్లాస్ 7th క్లాస్లో ఉంటుందండి. అది ఇప్పుడు మనకు అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడం అండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 4 యొక్క ప్రాబ్లం చేద్దామండి. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ప్రాబ్లం, ఏబిసిడి అనే 4 బిందువులతో ఒక చతుర్భుజానికి గీయండి. చతుర్భుజం అండి అంటే ఇక్కడ ఏదైనా సరే చతురస్రం కావచ్చు, దీర్ఘ చతురస్రం ఏదైనా సరే చతుర్భుజంలో రకాలు ఉంటాయండి. మనం 7th క్లాస్లో 8th క్లాస్లో చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు జస్ట్ మనం ఈ 4 భుజాలు, చతుర్భుజం అంటే 4 భుజాలతో ఓకేనండి ఏర్పడే సరళ సంవృత పటం అండి. ఓకేనండి. సో 4 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అంటారు అన్నమాట. అది డెఫినేషన్, కరెక్ట్ డెఫినేషన్. ఓకేనండి. సో అయిపోయింది, జస్ట్ గీయడమే అండి, మీ ఇష్టం వచ్చినట్టు. ఇలా గీయకూడదు అంటే ఇలాగని గీయచ్చు. బట్ అక్కడ ఎన్ని భుజాలు ఉండాలండి? 4 భుజాలు ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. దీని పేర్లు పెట్టండి, ఏ బి సి డి. ఓకేనండి. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం నుండి జాగ్రత్త. పిక్యూఆర్ఎస్ అనేది ఒక చతుర్భుజం అట ఇది. ఓకేనండి. క్యూఆర్ భుజానికి అభిముఖ భుజం ఇక్కడ తెలియాలండి. అభిముఖ భుజం అంటే ఆసన్న భుజం అంటే ఆసన్న భుజం అంటే పక్క భుజాలు, అభిముఖ భుజం అంటే ఎదుటి భుజాలు. క్యూఆర్ భుజానికి అభిముఖ భుజము, క్యూఆర్కి అభిముఖ ఎదురుగున్నది ఏంటండి? క్యూఆర్కి ఎదురుగున్నది పిఎస్, అంతే కదండి. నెక్స్ట్ యాంగిల్ పి యొక్క అభిముఖ కోణము, యాంగిల్ పి ఇదండి, యాంగిల్ పి ఇది. ఓకేనండి. దీనికి అభిముఖ కోణం ఏది? ఆపోజిట్. అభిముఖ అంటే గుర్తుపెట్టుకోండి, ఎదురు. ఓకేనండి. ఆసన్న అంటే పక్కన. ఓకే, యాంగిల్ పి యొక్క అభిముఖ కోణం ఎదురుంగది ఏంటండి? ఆర్, యాంగిల్ ఆర్. ఓకేనండి. నెక్స్ట్ పీక్యూ యొక్క ఆసన్న భుజము, పీక్యూ అంటే పీక్యూకి ఆసన్న భుజాలు 2 ఉంటాయండి దేనికైనా. ఓకేనండి. ఇప్పుడు పీక్యూ ఇది దీని పక్కన ఇది ఉంది కదా, క్యూఆర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పిఎస్ కూడా ఒకటి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ యాంగిల్ ఎస్ యొక్క ఆసన్న కోణాలు అంటే పక్క కోణాలు. యాంగిల్ ఎస్ కూడా 2 పక్క కోణాలు ఉంటాయి. ఓకేనా, లెఫ్ట్కి రైట్కి. ఓకేనండి. యాంగిల్ పి, యాంగిల్ ఆర్. ఓకే అండి. థర్డ్ ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. పటంలో సూచించిన బిందువులు ఈ కింది తెలిపిన విధంగా గుర్తించండి. వాడు ఈ బిందువులు ఇచ్చిందండి, వీటిని గుర్తించాలట. అబ్బో, చతుర్భుజం అంతరంలోని బిందువులు ఏంటి అండి? అంతరం చెప్పిన అంతరం, బాహ్యం, సరిహద్దు. అంతరంలో ఏముండేది? ఎస్, ఆరు. వెరీ గుడ్, రాజేష్ను. చతుర్భుజం పై బిందువులు ఏముండండి? చతుర్భుజం పై బిందువులు చెప్పాలి. ఇక్కడ ఈ ఉంది, ఈ ఉందా లేదా? ఇది ఒకటే కదండి ఉంది. ఈ చతుర్భుజం అంటే ఏంది? ఇది మొత్తం ఏబిసిడి చతుర్భుజం. ఇది తప్ప వేరేది ఏంటండి? ఈ ఉంది. సో ఈ అనే బిందువు ఉంది. చతుర్భుజం యొక్క బాహ్య బిందువులు, బయట ఏ బిందువులు ఉన్నాయి? టీపి, ఇంకొకటి ఉంది చూడండి, క్యూ. ఇది కూడా బయట బిందువే కదండి. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. సో మనకి ఎక్సర్సైజ్ 4 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్ అయినాయండి.